టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈ రోజు మీకు అందరికి యూస్ఫుల్ వీడియో అయితే వచ్చేసాను. నేను ఎప్పుడు హెల్త్ గురించి మంచి మంచి వీడియోస్ క్యూబ్ టీవీ మీకు చూపిస్తుంది. అలాగే ఈ రోజు నేను స్వంతాన హియరింగ్ అండ్ స్పీచ్ సెంటర్ అయితే వచ్చేసాను. అయితే ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అంటే హియరింగ్ ఎయిడ్స్ అనేవి ఒక్కొక్క కాస్ట్ లో, అలాగే ఒక్కొక్క వేరియేషన్ లో, అలాగే ఎంత మోతాదులో మనకి ప్రాబ్లం ఉందనేది కూడా క్లియర్ గా వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అసలు లోపలికి వెళ్ళి అసలు ఎలాంటి హియరింగ్ ఎయిడ్స్ ఉన్నాయి, అసలు లోపల ఎలా చేస్తారు, మనకున్న ప్రాబ్లమ్ ని వాళ్ళు ఎలా మనకి తెలియజేస్తారు, అసలు మనకి ప్రాబ్లం ఉందని మనం ఎలా తెలుసుకోవచ్చు, ఈ అన్నిటి క్వశ్చన్స్ కి మీతో పాటు నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. మరి లోపలికి వెళ్ళి తెలుసుకుందామా? నాతో పాటు వచ్చేసేయండి. ప్రస్తుతం మన లోపలికి అయితే వచ్చేసాం. నాతో పాటు డాక్టర్ రమేష్ గారు, డాక్టర్ సంధ్య గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. స్వంతన అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? స్వంతన స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ అనేది మేము స్టార్ట్ చేసి ఇంచుమించు 20 years అవుతుంది. ఇది మా ప్రొఫెషన్, ఇది ఆలోచన కాదు, మా ప్రొఫెషన్. వీఆర్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ పెథాలజిస్ట్. మేము చేసేది ఏంటంటే హియరింగ్ టెస్ట్ చేస్తాము, మాటలు రాని వాళ్ళకి మాటలు నేర్పిస్తాము, దానివల్ల వాళ్ళకి స్పీచ్ ఇంప్రూవ్మెంట్ తెప్పిస్తూ ఉంటాం. హియరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హియరింగ్ టెస్ట్ చేసి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది ఏంటి అనేది రూల్ అవుట్ చేసుకుని, కొంతమందికి హియరింగ్ మిషన్ పెట్టవలసి వస్తుంది, అవి మా దగ్గర ఉంటాయి, అవి మేము ప్రొవైడ్ చేస్తాం. ఇది మేము చేసే పని. ఆడియాలజిస్ట్గా, స్పీచ్ పెథాలజిస్ట్గా మేము చేసే వర్క్ ఇది. అయితే సార్, ఇలాంటి సెంటర్స్ అంటే ఇలాంటి థెరపీస్ వచ్చేసి మనకి పెద్ద పెద్ద హాస్పిటల్లో కనిపిస్తుంటాయి. అయితే ఇలాంటి చిన్నగా వాటికి జనాలు తొందరగా నమ్మరు. అంటే ఎంత కాస్ట్ చెప్పేస్తారో, ఏమవుతాయో లోపల, అవి వర్క్ అవుతాయో కావో అనేసి ఒక సందేహం ఉంటుంది. సో అలాంటి క్లయింట్స్ వస్తే మొదటిగా మీరు ఎలా అప్రోచ్ అవుతారు, ఏం చెప్తుంటారు వాళ్ళకి? ఓకే, జనరల్గా హియరింగ్ ఎయిడ్ తీసుకోవాలనుకున్నా ఏదైనా డైరెక్ట్గా మా దగ్గర రాకుండా ఈఎన్టీ డాక్టర్ దగ్గరికే వెళ్తుంటారు మీరు చెప్పినట్టు. కానీ ఆడియాలజిస్ట్ చేసే పని ఏంటంటే వాళ్ళకి వచ్చిన వెంటనే హియరింగ్ టెస్ట్ చేస్తాం మేము. హియరింగ్ టెస్ట్ చేస్తే వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లం ఉంది, డైరెక్ట్గా మిషన్ అందరికీ పెట్టవలసిన అవసరం లేదు. ఓకే. కొంతమందికి చెవి లోపల వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి మందులతో ట్రీట్ అవుతాయి. కొంతమందికి ఆపరేషన్ వల్ల మళ్ళీ క్లియర్ అవుతుంది. అన్ని చెవుడులకి మిషన్ పెట్టవలసిన అవసరం లేదు. అది రూల్ అవుట్ చేయాలంటే మేమే చేయాలి. వాళ్ళకి ఒక 1000 రూపీస్తో ఒక టెస్ట్ అనేది చేయించుకుంటే వాళ్ళకి అది మందుల వల్ల తగ్గే ప్రాబ్లమా, ఆపరేషన్ వల్ల చేయవలసి వస్తుందా, లేదు మిషన్ పెట్టవలసి వస్తుందా అనేది తెలిసిపోతుంది. అందుకే ఫస్ట్ ఎవరన్నా డైరెక్ట్గా వచ్చి హియరింగ్ టెస్ట్ చేయించుకుంటే వాళ్ళకి మిడిల్ ఇయర్లో ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే, చీము గారుతుందా, లోపల వాటర్ పట్టేసి ఉందా, లేదంటే వ్యాక్స్ పట్టేసి ఉందా, ఇదంతా మనకు తెలుస్తుంది. అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే మేము వాళ్ళకి రెఫర్ చేస్తాం. వాళ్ళు దానికి మందులు రాస్తారు, తగ్గిపోతుంది. కొంతమందికి ఆపరేషన్ చేయవలసి వస్తుంది, అదైనా ఈఎన్టీ సర్జన్స్ చేస్తారు, మేము వాళ్ళకి రెఫర్ చేస్తాం, అది ఆపరేషన్తో తగ్గిపోతుంది. లేదు, సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనేది నెర్వ్ డెఫ్నెస్ ఉంటుంది కొంతమందికి, అది మందుల వల్ల కానీ ఆపరేషన్ వల్ల కానీ తగ్గదు. వాళ్ళకి డెఫినెట్గా మిషన్ పెట్టాలి. రైట్. అది మనం టెస్టింగ్లో వాళ్ళకి మనకు తెలిసిపోతుంది, ఏ చెవి ఎంత పర్సంటేజ్ వరకు తగ్గింది, రైట్ ఇయర్ ఎంత ఉంది, లెఫ్ట్ ఇయర్ ఎంత పర్సంటేజ్ ఉంది, ఏ రకమైన మిషన్ పెట్టాలి, అవన్నీ మనకి టెస్టింగ్లో తెలిసిపోతాయి. అందుకే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఒక 1000 రూపీస్ ఖర్చు పెట్టుకుని మా ఫీజు అంతా కలిపి టెస్ట్ చేయించుకోవాలి. మీరు ఇది చెప్తుంటే నాకు డౌట్ గుర్తుకొచ్చింది సార్. ఏంటంటే అసలు ఈ ప్రాబ్లం అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? కొంతమంది చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఉంటుంది, అంటే వయసుతో సంబంధం ఉండదు. కొంతమంది పుట్టుకతో ఉంటుంది, కొంతమంది వయసు వచ్చాక ఉంటుంది. సో అసలు ప్రాబ్లం ఎలా స్టార్ట్ అవుతుంది కొంచెం చెప్తారా? కొంతమంది పుట్టుకతో రావచ్చు, కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, కొంతమంది ఏజ్ పైపడడం వల్ల రావచ్చు. అదే ఇన్ఫెక్షన్స్ స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళు కానీ కనుక్కొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మిషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అది కానీ కొంతమంది దాని సంవత్సరాలు నెట్టుకుంటూ వస్తారు, అప్పుడు నెర్వ్ ఎఫెక్ట్ అవుతుంది. సరే, కొంతమంది పుట్టుకతోనే ప్రాబ్లం వస్తుంది. ఈ మధ్యన ఏంటంటే పుట్టిన వెంటనే అన్ని టెస్టులు చేయాలనేది కూడా ఒక రూల్. దానికి ఓఏఈ అనేది మేము చేస్తుంటాం. పుట్టిన వెంటనే వాళ్ళకి ప్రాబ్లం ఉందా, నార్మల్ ఉందా తెలిసిపోతుంది, అక్కడితో వాళ్ళ డౌట్ క్లియర్ అయిపోతుంది. కొంతమందికి ఏజ్ పైబడిన తర్వాత కొంచెం హియరింగ్ తక్కువ అవుతూ ఉంటుంది.
వాళ్ళు డెఫినెట్గా మిషనే పెట్టుకోవాలి. అవన్నీ ఎట్లా ఉంటాయి ఏంటనే చెప్తాను. ఫస్ట్ టెస్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి మీకు మేడం ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు. ఇది వచ్చేసి ప్యూర్ టోన్ ఆడియోమీటర్ అంటారు. ఇది సౌండ్ ట్రీటెడ్ రూమ్, సో దట్ మనం బయట సౌండ్స్ పేషెంట్ కి డిస్టర్బెన్స్ అవ్వకుండా, సో పేషెంట్ ని లోపల కూర్చోబెట్టి ఓకే ఫుల్లీ సౌండ్ పేషెంట్ కి ఇలాగా హెడ్ ఫోన్స్ పెట్టి, దీనికి కూడా మీరు చూడొచ్చు రైట్ లెఫ్ట్ సెపరేట్ గా ఉంటుంది. సో మనం సిగ్నల్ కూడా రైట్ ఇయర్ కి సెపరేట్ గా లెఫ్ట్ ఇయర్ కి సెపరేట్ గా సిగ్నల్ ఇస్తాం. సో ఏ ఇయర్ లో ఎంత పర్సెంటేజ్ ఉంది, ఏ లెవెల్లో వాళ్ళకి వినబడుతుందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే సార్, మాకు మేడం అయితే టెస్ట్ ఎలా చేయించాలి ఏంటి అని మొత్తం క్లియర్గా చెప్పారు. టెస్ట్ అయిపోయాక ఎలాంటి పేషెంట్స్కి అంటే ఎంత మోతాదులో ప్రాబ్లం ఉందా, ఇలాంటి వాళ్ళకి ఎలా యూజ్ చేస్తాం, అలాగే సమాజంలో బయటకు వెళ్తున్నప్పుడు యంగ్ పీపుల్కి అంటే ఆ డిఫెక్ట్ ఉందని తెలియకుండా ఉండడానికి కొంచెం టెక్నాలజీ మారింది కాబట్టి ఆ రకంగా ఏమైనా ఉన్నాయా, పెద్దవాళ్ళకి ఎలా ఉన్నాయి, చిన్న వాళ్ళకి ఎలా ఉన్నాయి, కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసేయండి. ఓకే షూర్. మీకు ఒక రిపోర్ట్ చూపిస్తాను నేను ఇప్పుడు. టెస్ట్ చేసిన తర్వాత మేము ఇన్ని ఫ్రీక్వెన్సీస్లో హియరింగ్ టెస్ట్ అనేది చేస్తాం. ఓకే, ఈ అన్ని ఫ్రీక్వెన్సీస్లో కూడా ఈ లెవెల్లో వినిపిస్తే, ఈ 20 డెసిబిల్స్ లోపల వినిపిస్తే నార్మల్. అదే ఈ పేషెంట్కి ఇక్కడ రైట్ ఇయర్ రెడ్ మార్క్ చేసింది, ఇక్కడ 60లో వినిపిస్తుంది, ఇక్కడ 70, 80, 90లో వినపడుతుంది. యావరేజ్ వచ్చి రైట్ ఇయర్ 73% హియరింగ్ తక్కువైంది, లెఫ్ట్ ఇయర్ కూడా 60% హియరింగ్ తక్కువైంది. ఈ పేషెంట్కి 2 చెవులకి 2 హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవాలి. ఇది సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్, అంటే నెర్వ్ కూడా ఎఫెక్ట్ అయ్యింది. దీనికి మెడిసిన్ కానీ సర్జరీ కానీ ఏమీ లేదు, ఓన్లీ హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవాలి. ఓకే, ఇది ఏజ్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. మిషన్స్ ఏంటంటే ఇట్లా, ఇది చెవి వెనక పెట్టుకునే హియరింగ్ ఎయిడ్, ఈ పర్సంటేజ్కి సరిపోతుంది. 2 చెవులకి 2 ఇట్లా, దీన్ని బ్యాటరీతో ఆపరేట్ అవుతుంది, లోపల బ్యాటరీ పెట్టుకోవాలి. దీన్ని ఇలా ఇన్సర్ట్ చేస్తే ఇది స్టార్ట్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఇలా చెవుకు పెట్టుకుంటారు, ఇట్లా వింటారు. 2 చెవులకి 2 పెట్టుకుంటారు, హాయిగా వినపడుతుంది. ఓకే, ఇది పెద్దగా ఉంది కొంచెం చిన్నగా కావాలి అనుకునే వాళ్ళకి ఆర్ఐసి మోడల్ అని చెప్పేసి, అది కూడా బ్యాటరీ ఆపరేటెడే, ఇట్లా వస్తుంది, కొంచెం చిన్నగా ఉంటుంది. ఇది కూడా బ్యాటరీ ఇన్సర్ట్ చేస్తే ఆన్ అవుతుంది. అవసరం లేనప్పుడు బ్యాటరీ ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి, బ్యాటరీ డిశ్చార్జ్ కాకుండా ఉంటుంది. ఇది ఇట్లా చెవుకు పెట్టుకోవడం వల్ల కొంచెం తక్కువగా వినబడుతుంది. ఎక్కువగా లేడీస్ ఇష్టపడుతుంటారు ఇది, వాళ్ళకి ఏంటంటే జుట్టు ఉండడం వల్ల అది కూడా కనిపించదు. ఓకే, ఇంతకంటే చిన్నగా టెక్నాలజీ మారుతుంది, చిన్నగా కావాలి, చెవి లోపల కనిపించకుండా ఉండాలి అంటే ఇట్లాంటి మోడల్ కూడా ఉంటుంది. ఇంత చిన్నగా అట్లా ఏముండదు. ఇది ఏంటంటే కస్టమైజ్డ్, చెవి సైజ్ తీసుకుని సైజ్ ప్రకారంగా తయారు చేయించాలి. దీనికి ఒక 10 days టైం పడుతుంది వెళ్ళి రావడానికి. ఇందులో మిషన్ ఇన్సర్ట్ చేసి ప్రోగ్రామ్ అయి రావడానికి టైం పడుతుంది. ఇంకొకటి, ఇది 80% 90% లాస్ ఉన్న వాళ్ళకి ఇది సపోర్ట్ చేయదు. ఎందుకంటే అంత చెవుడు ఉన్న వాళ్ళకి ఇది అంత ఎక్కువ పవర్ ఉండదు. తక్కువ పవర్ ఉండడం వల్ల 70% లోపు ఉన్న వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తాం. ఎక్కువ ప్రాబ్లం ఉండి కూడా నాకు కనపడకూడదు, చిన్నగా ఉండాలి అనుకుంటే కుదరదు, పెద్దవి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పవర్ తగినంత పెట్టుకుంటేనే వాళ్ళకి క్లియర్గా వినపడుతుంది. ఈ మిషన్లో ఇలాగా మోడల్స్ ఈ 3 ఉన్నా కూడా ఇందులో క్వాలిటీ ఒక 20-30 రకాలు ఉంది. ఎందుకు అంటే ఒక బేసిక్ మోడల్ పెట్టుకుంటే ఒకలా వినపడుతుంది, ఇంకొంచెం అడ్వాన్స్ క్లారిటీ వినబడాలంటే ఇంకా బెటర్గా వెళ్ళాలి. ఇవన్నీ చెప్పాలంటే ఛానల్స్ మీద బేస్ అయి ఉంటాయి. అలా 42 ఛానల్స్ వరకు హియరింగ్ ఎయిడ్స్ ఉన్నాయి. 8 ఛానల్స్ దగ్గర నుంచి 48 ఛానల్స్ వరకు ఉంది. ఛానల్స్ పెరిగే కొలది వాళ్ళకి హియరింగ్ క్లారిటీ బెటర్గా వినపడుతుంది. సౌండ్ స్మూత్నెస్, స్పీచ్ అండ్ వాయిస్ మేనేజ్మెంట్, ఇట్లా ఇవన్నీ ఇన్బిల్ట్ అయి ఉంటాయి. వండర్ఫుల్. అయితే సార్ నాకు డౌట్ గుర్తుకొచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఇందులో మీరు బ్యాటరీస్ అంటున్నారు, కొంత అడ్వాన్స్ కూడా దానికి 1 hour పెడితే 2 days పనికి వస్తుంది అంటున్నారు. అయితే పెద్దవారు ఏంటంటే దీనికే ప్రిఫర్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా, బ్యాటరీ ప్రాబ్లం కానీ దానికి ఏమైనా చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉన్నా మళ్ళీ దాన్ని ఎలా సరి చేస్తారు మీరు? మళ్ళీ ఎక్కడికైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే సరిపోతుందా? లేదు, ఇది ఏ ప్రాబ్లం వచ్చినా కూడా కంపెనీ వాళ్ళే మనకు 2 years వరకు ఫ్రీగా చేస్తారు. అది బెంగళూరులో సర్వీసింగ్ సెంటర్ ఉంది. వీళ్ళ కంపెనీల చుట్టూ ఏం తిరగవలసిన అవసరం లేదు. వాళ్ళకి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చింది అంటే 2 years లోపల ఎప్పుడు వచ్చినా మళ్ళీ మాకే ఇస్తే మేము కంపెనీకి పంపించి రిపేర్ చేయించి మళ్ళీ వాళ్ళకి అందజేస్తాం. ఇందులో ఫీజింగ్ చార్జెస్ అట్లా ఎటువంటి చార్జెస్ 2 years వరకు ఉండదు. కేవలం బెంగళూరు పంపించడానికి కొరియర్ ఛార్జ్ ఒక 300 వాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది.
అంతే తప్పితే ఇయరింగ్ ఎయిడ్కి ఎటువంటి ఛార్జెస్ చేయరు. చెయ్యి. 2 years పోయిన తర్వాత ఏమన్నా రిపేర్ వచ్చిందంటే అప్పుడు వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అప్పుడు ఆ ప్రాబ్లం బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మనకు 1 week ముందే మనకి ఇన్ఫార్మ్ చేస్తారు ఎంత ఛార్జ్ అవుతుంది అనేది. దానికి మనం ఓకే అంటే వాళ్ళు రిపేర్ చేసి పంపించేస్తారు. రైట్. లేదు 3 years 4 years అయినా కూడా రిపేర్ రాలేదు అంటే వాళ్ళు కంటిన్యూగా వాడుకోవడమే. ఇది స్టార్టింగ్ స్టేజెస్ ఏ బేసిక్ ప్రైసెస్ ఎక్కడి నుంచి ఉన్నాయి? స్టార్టింగ్ మన దగ్గర వచ్చి 20,000 దగ్గర నుంచి ఇయరింగ్ ఎయిడ్స్ ఉన్నాయి. 20,000 దగ్గర నుంచి 20-30 రకాలు ఉన్నాయి. ఇంచుమించు 3 lakhs వరకు కూడా ఉంది. ఆ క్వాలిటీని బట్టి, ఛానల్స్ని బట్టి, బడ్జెట్ బట్టి ప్రతి హీరింగ్ ఎయిడ్కి కూడా ఇట్లాగా దానిపైనే రేట్ ఉంటుంది. ఆ ప్రైస్ని బట్టి, ఆ ఇయరింగ్ ఎయిడ్ మోడల్ని బట్టి దానిపై ఆ బాక్స్ పైన ఉంటుంది. వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రతి పేషెంట్కి మేము 2-3 రకాల ట్రయల్ ఇస్తాం. ఓకే. ఇదే పర్సంటేజ్కి ఏ మిషన్లు సూట్ అవుతాయి అనేది మేము ట్రయల్ ఇస్తాం. వాళ్ళు కనీసం ఒక 1 hour ఇక్కడ ఉండవలసి వస్తుంది. ఓకే. వాళ్ళు ట్రయల్ తీసుకున్న తర్వాత ఏది బాగుంది, వాళ్ళ బడ్జెట్కి ఏది బెటర్గా ఉంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, 70 years 80 years వాళ్ళకి అడ్వాన్స్ క్వాలిటీ అంత అవసరం లేదు. మీడియం మోడల్లో వాళ్ళ పవర్ సరిపడింది, స్మూత్గా వినబడితే చాలు. కాబట్టి బేసిక్ మోడల్లోనే వాళ్ళకి అడ్జస్ట్ అయిపోతారు. కొంతమంది వర్కింగ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి కొంచెం నాయిస్ ఎక్కువ ఉండకూడదు, మేము బయటికి వెళ్ళినప్పుడు కొంచెం క్లారిటీ బెటర్గా ఉండాలి, వెహికల్ సౌండ్స్ అదంతా ఫిల్టరేషన్ ఉండాలి అనుకున్న వాళ్ళు కొంచెం బెటర్ మోడల్ చూపిస్తాం. కొంతమంది ఎక్కువ ఈ యూట్యూబ్లు ఇవన్నీ చూసుకోవడం, ఇంటి దగ్గర ఏమన్నా పూజా కార్యక్రమాలు చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి బ్లూటూత్ ఆప్షన్ ఉన్న ఇయరింగ్ ఎయిడ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏదన్నా వీడియో చూసుకున్నా కూడా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళు దాంట్లోనే హీరింగ్ ఎయిడ్లోనే వినొచ్చు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎప్పుడు వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా ఫోన్ కాల్ వస్తుంది, జస్ట్ ఫోన్ కాల్ ఆన్ చేసుకుని వాళ్ళు హీరింగ్ ఎయిడ్లోనే మాట్లాడేసుకోవచ్చు. 2-in-1 ఆప్షన్స్. అది ఈ ఆప్షన్స్ పెరిగే కొలది కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు రీఛార్జబుల్ ఇయరింగ్ ఎయిడ్స్ గురించి ఒకసారి మీకు చూపిస్తాను, అది కూడా చూడండి. ఓకే, రీఛార్జబుల్ ఇయరింగ్ ఎయిడ్స్ అంటే ఇట్లా ఉంటాయి. ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు ఏంటంటే ఆ బ్యాటరీ తీసుకోవడం పెట్టుకోవడం కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవ్రీ వీక్ బ్యాటరీ చేంజ్ చేసుకోవాలి, డైలీ బ్యాటరీ తీసి పెట్టాలి. ఇదంతా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఈ రీఛార్జబుల్ ఇయరింగ్ ఎయిడ్స్ జస్ట్ ఇది ఇలా పెట్టుకుంటే ఛార్జింగ్ అయిపోతుంది. మిషన్ కూడా దానికి అదే ఆఫ్ అవుతుంది, అందులో పెట్టిన వెంటనే మళ్ళీ తీసిన వెంటనే ఆన్ అవుతుంది. మళ్ళీ ఇట్లా పెట్టచ్చు. 1 hour పెడితే వాళ్ళకి డే అంతా వస్తుంది. అంటే లైక్ ఇయర్ బడ్స్ ఇయర్ బడ్స్. ఇది ఎక్కువ ప్రాబ్లం 80% పైన ఉన్న వాళ్ళకి కొంచెం ఈ సైజ్ మిషన్ దాంట్లో కూడా రీఛార్జ్ ఆప్షన్, ఇది కూడా రీఛార్జబుల్ ఉంది. ఇక చెవి లోపల మిషన్ వాటికే రీఛార్జబుల్ లేదు. చెవి బయట ఇక్కడ వరకు కనపడుతుంది, వాటికి రీఛార్జబుల్ వచ్చాయి కానీ అది ఐటీసీ అంటారు. అందులో పెద్ద పవర్ ఉండదు కాబట్టి అది పెద్ద సజెస్ట్ చేయట్లేదు. మాక్సిమం ఇవైతే ఎక్కువ పవర్ ఉంటుంది, వాళ్ళకి కన్వీనియంట్ ఉంటుంది. బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంటుంది. వీటిలో బ్లూటూత్ ఆప్షన్ ఉంది, వీటిలో ఉండదు. కాబట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి ఇవన్నీ మా దగ్గర రెడీగా ఉంటాయి. వాళ్ళకి కావాల్సినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి తీసుకోవచ్చు. రైట్. సో మరి మాకు బ్యాటరీ చూపించారు, రీఛార్జ్ కూడా చూపించారు, ప్రాసెస్ అంతా చెప్పారు, టెస్టింగ్ ఎలా అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా నాకు ఉన్న చివరి డౌట్ ఏంటంటే అసలు పేషెంట్ మీ దగ్గర డైరెక్ట్గా వచ్చేవచ్చా? అంటే లైక్ చిన్న ప్రాబ్లం ఉందని చెప్పి డైరెక్ట్గా మీ దగ్గరికి ఏ డోకా లేకుండా వచ్చేవచ్చా? మీరు మన క్లయింట్స్కి ఏం చెప్తారు అబౌట్ దిస్ స్వంతన? డైరెక్ట్గా వాళ్ళకి చెవుడు ఉంది అంటే డైరెక్ట్ వచ్చి హీరింగ్ ఎయిడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డైరెక్ట్ వచ్చి హీరింగ్ టెస్ట్ చేయించుకోవాలి. 1,000 రూపీస్ ఖర్చు పెట్టుకుని వాళ్ళు టెస్ట్ చేయించుకుంటే అసలు మిషన్ పడుతుందా లేదా అనేది తెలిసిపోతుంది వాళ్ళకి. అందరికీ మిషన్ పెట్టవలసిన అవసరం లేదు. వాళ్ళకి ఏమన్నా మెడిసిన్తో తగ్గుతుందంటే మేమే చెప్తాం, సర్జరీ పడుతుందని మేమే చెప్తాం. ఫైనల్గా ఇయరింగ్ ఎయిడ్ పడుతుందంటే కూడా అది ఏ కాస్ట్లో వస్తుంది, వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది తెలుస్తుంది. వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది వచ్చింది అంటే ఫస్ట్ వాళ్ళకే తెలుస్తుంది, నాకు కొద్దిగా వెనుకడి తక్కువ అనిపిస్తుంది. అది టెస్ట్ చేసుకుంటే ఇమీడియట్గా అక్కడితో క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత లేదు మిషనే పెట్టవలసిన సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ వచ్చింది అంటే అప్పుడు ఆ మిషన్ ఎంత పడుతుంది, ఏది సూట్ అవుతుంది, వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది చూపిస్తాం మేము. చూసిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆలోచించుకుని వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి వాళ్ళు కొనుక్కుంటారు వాళ్ళ అవసరాన్ని బట్టి. కానీ ఫస్ట్ అందరూ కూడా వాళ్ళకి ఇబ్బంది అనిపించినప్పుడు హీరింగ్ టెస్ట్ చేయించుకుంటే వాళ్ళకి క్లారిటీ వస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికే రావచ్చు. మీరు చెప్పిన అడ్రస్. కాస్ట్ అయితే పెద్దగా ఉన్నాయి, బడ్జెట్ కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్స్ కానీ ఏమైనా అట్లాంటి సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా లేవా? ఏమి ఈఎంఐ ఆప్షన్ లేదండి. వాళ్ళకి తగిన బడ్జెట్లో వాళ్ళ అవసరాన్ని బట్టి ప్రాబ్లంని బట్టి వాళ్ళు కొనుక్కోవచ్చు. ఎందుకంటే సెల్ ఫోన్ల కాస్ట్లే ఇప్పుడు 10,000 20,000 ఉన్నాయి. ఇది హెల్త్కి సంబంధించింది, ఆ కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇయర్ బడ్స్ పెట్టుకుని 24 hours పెట్టుకుని చెవుడు తెచ్చుకుని మా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
దానికంటే హీరింగ్ ఎయిడ్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవడానికి వాళ్ళు పెట్టుకోవచ్చు, పర్వాలేదు. మేము ప్రతి హీరింగ్ ఎయిడ్ మీద దానికి ఉన్న ప్రైస్ మీద 10% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాను మేము. వావ్. వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి వాళ్ళకి కాస్ట్ కూడా డిస్కౌంట్ వస్తుంది. 2 years వారంటీ కంపెనీ ఇచ్చేది ఉంటుంది. తర్వాత మధ్యలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మా ద్వారానే వాళ్ళ కంపెనీ ద్వారా వాళ్ళకి చేయించి ఇస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మా వ్యూవర్స్కి ఇచ్చారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూవర్స్, విన్నారు కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ సమాజంలో మనం చాలా చూస్తూనే ఉన్నాం. అయితే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, అట్లీస్ట్ పెయిన్ ఉన్నా కూడా ఒక్కసారి వచ్చి ఫస్ట్ మీరు టెస్ట్ చేయించుకోండి. దాని ద్వారా మనకి డాక్టర్స్ సజెషన్ అని ఇస్తారు. మనం ఇయర్ ఎండ్స్కి వెళ్ళాలా లేకపోతే మెడిసిన్స్తోనే క్యూర్ అయిపోతుందనే సజెషన్స్ కూడా మనకి ఇస్తుంటారు. మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ. దిస్ ఇస్ సరిత సైనింగ్ ఆఫ్ టుడే.